నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు విజయనగరం జిల్లా జాతీయ రహదారిపై ఉద్రిక్తత ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిపించాలంటూ రైతుల ఆందోళన సిద్దిపేట జిల్లాలో బీజేపీ కార్యకర్తల సమావేశం ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేసిన నాయకులు నిజామాబాద్ పోలీస్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ప్రజాసేవ కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందంటూ సిపి కార్తికేయ వ్యాఖ్య ఇక వార్తల్లోకి వెళ్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను విమర్శించిన ఓ వ్యక్తిపై శివసేన పార్టీ మహిళా కార్యకర్త ఇంకు చల్లింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బీద్ జిల్లాలోని డిసెంబర్ 30న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఉద్ధవ్ అనర్హుడు, విధ్వంసుడు అంటూ ఆయనను విమర్శిస్తూ ఓ వ్యక్తి ఫేస్బుక్లో తన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. దీంతో శివసేన మహిళా కార్యకర్త తీవ్రంగా ఆగ్రహించి సదరు వ్యక్తిపై అందరూ చూస్తుండగానే ఇంకు చల్లి నిరసన వ్యక్తం చేసింది. तुम्ही एवढे लायकी झाले का उद्धव साहेबांपर्यंत तुम्ही नालायक म्हणायला तुमची लायकी नाहीये उद्धव साहेबांबद्दल बोलायची काय कर परस्पर देते ना ज्या माणसाला जीव होतो महाराष्ट्रामध्ये राहताना तुम्ही त्यांना तसं बोलतात जागो म्हणजे करून ॲपवर लोक बघून नंतर डाऊन तुमचा कसा निषेध करावा आता आम्ही चप्पल काढून तुम्हाला जोडे मारून करायला पाहिजे आता निषेध कसा करायला पाहिजे एका अधिकाऱ्याने असं बोललं नाही एका अधिकाऱ्याला सोडलं 10 अधिकारी गु खातील ना अहो विस्तार अधिकारी तर उद्धव साहेबाला म्हणतात काय अरे काय नालायका अरे नालायका उद्धवस्त तुम्हाला लाज कशी वाटली नाही असं म्हणण्याच्या अगोदर तुमची लायकी नाही गूगल पे तुम्ही चला इकडे तुम्ही या पटकन नाही तर मला मग धरून वाढावं लागेल तुम्हाला कशामुळं काय चूक झाली तुमची अशी चूक असते का काय उद्धव साहेब तुम्हाला माफ केलं असतं काय बोलतात तुम्ही घे इकडे घे ना इकडे इकडे हा कुणी या काय कुणी आहे काय डबल जर असं बोललात ना सांगितलं नाही म्हणता डबल असं बोलायचं नाही याद राखायची चल रे गाडी విజయనగరం జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం డివిజన్ కొమరాడ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కావడం లేదని రైతులు ప్రధాన జాతీయ రహదారిపై ధాన్యం తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ధాన్యం కేంద్రాలు వెంటనే తెరిపించాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు చేయాలి కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాలి కొనుగోలు చేసి రైతు సమాధానం చెప్పాలి వెంటనే కొనుగోలు చేయాలి కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాలి దాన్ని కొనుగోలు చేసిన పోరాడతాం వెంటనే అధికారులు సమాధానం చెప్పాలి మాకు పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇప్పటికైనా రేపు అంటారా సార్ ఇప్పుడు సీఈఓ గారు వచ్చారు సరైన పండగ ఒక వైపు వస్తున్నాయి డబ్బులు లేవు చుట్టాలకి బంధువులకి పిల్లలకి మరి పెంచుకునే పరిస్థితిలో మందు తాగే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది చాలా అన్యాయం. కాదు పురుగుల మందు అధికారులు రావాలి జగన్ దీప ఈ రోజు దీప నువ్వు దీప రాష్ట్ర వ్యాప్తంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ దేశం బాగుపడుతుంది దీపలు ఈ రోజు రైతుని ఆదుకోవాలి కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాలి రైతులు విధాలుగా ఆదుకోవాలి వెంటనే అధికారులకు సమాధానం చెప్పాలి వెంటనే
సమాధానం చెప్పాలి. ధాన్యం కొనలేని ప్రభుత్వం ఒక రైతులు వెంటనే ఆదుకోవాలి. ధాన్యం కొనుగోలు చేసి రైతులు వెంటనే ఆదుకోవాలి. అధికారులు వచ్చి సరైన సమాధానం చెప్పాలి. అధికారులు వచ్చి సరైన సమాధానం. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ కార్యాలయంలో మైనార్టీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ అసోసియేషన్ 2020 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ చైర్మన్ మహమ్మద్ కామరుద్దీన్, అసోసియేషన్ సభ్యులు షేక్ షారుఖ్ హుస్సేన్, జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. उसी ठहरे हुए अब मैं चेयरमैन साहब से गुजारिश करता हूँ कि एक सेकंड रुकिए जरा ऐसे ठहरो आड़े जरा बाजू पर మీడియాకి ఇచ్చిన ఇదే ఫోటో దయచేసి మంచిది తీసుకోండి. ఎవరు తీసుకుంటారు ఫోటోలో పెట్టి हमारे चीफ मिनिस्टर केसीआर साहब का ममनून और मशकूर हूँ. गवर्नमेंट एम्प्लॉय से पहले हमारे कुछ कैलेंडर्स लाए हो हम लेके जा सकते हैं सभी स्टेट कैलेंडर्स के लिए पूरा कवर करो भाई. इंशाल्लाह ताला डायरी पे 8 दिन में ओपन होंगे. एक मिनट में चल दे ऐसे हाल में के एसोसिएशन के सबको मुबारक देता हूँ. नया साल अल्लाह हम सबको एनआरसी से ये करे क्योंकि मुझे ये है और ऐसा नहीं कि हम माइनॉरिटी कमीशन का क्योंकि हम माइनॉरिटी हाल में का मैं भी चेयरमैन था. अल्लाह के एहसान है माइनॉरिटी एम्प्लॉयज के चेयरमैन की वजह से उसके बाद इंजीनियरिंग चीफ था. इंजीनियरिंग चीफ के वजह एसोसिएशन के थ्रू माइनॉरिटी कमीशन चेयरमैन बनाया गया है. आज हमारे पास 972 केस रजिस्टर किया गया है जिसमें से 812 केस क्लोज किया गया है. इंसाफ होने के जमीनाती केस है, तलाक केसेस है वगैरह वगैरह बहुत आप लोग जान रहे हैं, पेपर में खुद देख रहे हैं. तो लिहाजा आपकी गुजारिश है कि अच्छा हम भी एसोसिएशन को ये महिला एसोसिएशन बहुत ही काबिल तारीफ है. నిజామాబాద్ సిపి కార్తికేయ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సిపికి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపి కార్తికేయ మాట్లాడుతూ ప్రజాసేవ కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని ఆయన కోరారు. పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. अशोक आइए अंकल भी आ गए पुलिस कंपटीशन में. अंकल भी आ गए. गाना भी अच्छा गा लेते हो सर. आ रही अच्छा इसी भी आप अरे नहीं मैं बहुत थोड़े से परेशान हो गया. थोड़ा सा फोटो के लिए यस सर. आ रही सब अपने लिमिटेड में आ रही को बड़ा पीस ऐसे मत बोल बेटा आपके पापा भी पुलिस वाले हैं. वो काटेंगे वो देखो फ्लावर वाला केक है वो दम है वो. हाँ నమస్కారం. నిజామాబాద్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. विश यू अ वेरी वेरी हैप्पी न्यू ईयर फ्रॉम निज़ामाबाद पुलिस. निज़ामाबाद के हमारे सभी लोगों को पुलिस डिपार्टमेंट की तरफ से नया साल बहुत बहुत मुबारक. ప్రతి సంవత్సర पुलिस डिपार्टमेंट పబ్లిక్ సేఫ్టీ కోసం పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం 24/7 పని చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అంతా విత్ ఆల్ అవర్ ఎఫర్ట్ అండ్ ఆల్
నమస్కారం. నిజామాబాద్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. विश यू अ वेरी वेरी हैप्पी न्यू ईयर फ्रॉम निज़ामाबाद पुलिस. निज़ामाबाद के हमारे सभी लोगों को पुलिस डिपार्टमेंट की तरफ से नया साल बहुत बहुत मुबारक. ప్రతి సంవత్సరం పులిస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం 24/7 పని చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అంతా రాజేంద్ర నగర్లో ఎన్విరాన్మెంట్ వరల్డ్ అసోసియేషన్ సేవ్ సంస్థ డైరెక్టర్ కోరని దయానంద్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ రాజేంద్ర నగర్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంచి మనసుతో చేసే ఏ పనైనా ప్రజాసేవ కిందకే వస్తుందని, సేవ చేసే వాళ్ళు నిస్వార్థంగా చేయాలని ఆయన అన్నారు. క్లాసిక్ నువ్వు డైరెక్టర్ మీరు ముంగడవాలి కదా దాని అర్జెంటుగా నేను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. అంతేనా? సేవ్ ఎన్వైర్న్మెంట్ తరఫున నేను రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం డైరెక్టర్గా మరి ఈరోజు జరుగుతున్న మరి మన యొక్క దేశంలో మనకు కావాల్సిన నీరు, గాలి, మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది, మాది, మనందరిది. ఎందుకంటే పర్యావరణం బాగుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి పర్యావరణం ఉంటేనే మరి వర్షాలు కానీ ఏవైనా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ఒక్కరి తెలంగాణ బిడ్డలది. మనమందరం కూడా చెట్లను నాటాలి. గోషామహల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వర్కర్స్ 2020 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ పార్టీ నాయకులు రాకేష్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. जैसे मालूम इंग्लिश कैलेंडर का 2019 को ख़त्म होते 2020 का आज कैलेंडर हमारे लोकप्रिय एमएलए राय सिंह जी रिलीज़ की रही है. जैसा कि आपको मालूम हिंदुस्तान में भारतीय जनता पार्टी आने के बाद जो मैनिफेस्टो था, मैनिफेस्टो में बड़े बड़े मुद्दे थे, जैसा कि 3 तलाक, आर्टिकल 370 राम मंदिर, ये मुद्दे पूरे आर्टिकल 370 जम्मू कश्मीर का ये सब सवाल 19 में कर दिए है. और थोड़े बहुत मुद्दे हैं वो भी समझता हूँ 2020 में, ऐसा कॉमन सिविल कोड है और अपना जनसंख्या का है और ऑक्यूपाइड कश्मीर का हिस्सा है, ये भी जल्दी से जल्दी सॉल्व होगा. मैं भारतवासियों से कहना चाहता हूँ कि कांग्रेस जो पार्टी है, జనగామ జిల్లా దేవరుపల మండలం మన్పహడ్ గ్రామానికి చెందిన రక్షిత అనే విద్యార్థి నేషనల్ యోగా మీట్కు ఎంపికైంది. కొడగండ్ల మండలం మొండ్రాయి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న రక్షిత ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిభ కనపరిచి స్టేట్ మీట్కు ఎంపికైంది. తెలంగాణ స్టేట్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన అండర్ 12 విభాగంలో గురుకుల పీటీ కోట రజిత పర్యవేక్షణలో ప్రతిభ కనపరిచి మదురైలో జరిగే నేషనల్ యోగా మీట్కు ఎంపికైంది.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నగరంలో పంచాయతీ కమిషనర్ వెంకటయ్య అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో మొదటిసారి జరగబోయే ఈ ఎన్నికలను శాంతియుతంగా మత సామరస్యంగా అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన పద్ధతులను, నిబంధనలను తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామపత్రాలు సమర్పించే ముందు బ్యాంకులో ఖాతా తెరవాలని సూచించారు. రిటర్నింగ్ ఆఫీసర్కి ఇక్కడ ఎవరైతే స్టేట్ లెవెల్ ఉండవో ఆర్ఓకి ఇస్తూ నోటీస్ బోర్డు పైన పేర్లు వేస్తే ఎవరైనా ఆబ్జెక్షన్ కాంట్రాక్టర్ లిస్ట్ మీ లిస్ట్ నోటీస్ బోర్డు పైన బ్లాక్ బోర్డు మీద ఒకవేళ వాళ్ళు ఇప్పుడు బోర్డు చేయాలంటే ఇంకొకటి సార్ రిజర్వేషన్ మన లోకల్ పడితే ఇక్కడ వాళ్ళు వాటర్ రిజర్వేషన్ అనేది కలెక్టర్ పరిధిలో అయితే చైర్మన్ రిజర్వేషన్ అనేది స్టేట్ లెవెల్ అయితే ఎలక్షన్ అథారిటీ ఇక్కడ రిజర్వేషన్ మహిళలకు లాటరీ పద్ధతిలో సరే సందర్భం కానీ ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్న వాళ్ళు వేసే వాళ్ళ యొక్క ఓటు ఈ కొల్లాపూర్ పట్టణంలో ఓటర్ లిస్టులో నమోదై ఉండాలి. ఫస్ట్ సాఫాలి. తర్వాత ఆయన ఏ వార్డులన్నా పోటీ చేయడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఏ వాళ్ళు అయితే చేస్తున్నారో ఆ వార్డులో ఉన్న వాళ్ళు ఇద్దరు ప్రతిపాదించాలి. ప్రతిపాదించే వాళ్ళు కూడా ఓటర్ అయి ఉండాలి. ఇద్దరు ఓటర్ అయి ఉండాలి వాళ్ళు కూడా. వీళ్ళకి ఎలాంటి డ్యూస్ ఈ నగర పంచాయతీకి ఇంటి ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, ఏదైనా డిపాజిట్ కానీ, షాపు రెంట్లు కానీ, షాపు రెంట్ అయిన వాళ్ళు కానీ అటువంటి ఉంటే అనారు అవన్నీ తీసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. నోటివ్ సర్టిఫికేట్ తీసుకుంటేనే వాళ్ళకు ఎలిజిబుల్. బలపరచడం ఇప్పుడు తీసుకోవచ్చా? శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యాయోత్సవాలు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఘనంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివారు పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచాన అనంతరం ఆలయ ప్రాంగణంలో బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులను పరశురామ అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరశురామ అవతారంలో ఉన్న స్వామివారిని తిరువిధి సేవగా బయలుదేరి భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. రామభద్రం చతుర్బాహుం శంఖచక్రేషు శారీణం సీతాలక్ష్మణ సంయుక్తం ఛాయే కల్పతరుం హరి. భద్రాచల దేవస్థానంలో 3 ప్రధాన ఉత్సవాలు, శ్రీరాముని ప్రయుక్త మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటున్నాం. రెండవది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, అలానే ధనుర్మాసంలో వచ్చేటువంటి అధ్యయనోత్సవాలు. ఈ అన్ని ఉత్సవాల్లో కూడా దాదాపు 24 రోజుల పాటు జరిగేటువంటి పెద్ద ఉత్సవం అధ్యయనోత్సవాలు. ముందు పగలబత్తని, తదుపరి రాపత్తని, విరామాంశుండాది, విలాసోత్సవాలు, ఇలాగా విశ్వరూప సేవ దాకా కూడా కొనసాగుతాయి. అందులో ఈరోజు స్వామివారు అధ్యయనోత్సవంలో భాగంగా వేద, శాస్త్ర, ఇతిహాస, పురాణ ప్రబంధాలన్నింటినీ కూడా పారాయణ చేయడం జరిగింది స్వామివారి సన్నిధిలో. ఆ సందర్భంగా ఈరోజు తిరుమంగాయల వారి యొక్క ఉదయ తిరుముడి అనుసంధానం జరిగింది. ఇలాంటి 200 పాఠశాలలు కూడా విన్నపం చేయడం జరిగింది. ఈరోజు భక్తులందరికీ కూడా రామచంద్రమూర్తి వారు పరశురామ అలంకారంలో దర్శనం ఉన్నారు. అటువంటి ఆ స్వామిని సేవించి అందరూ కూడా ధన్యులు కాగలరు.
श्रीरामचन्द्रस्य समस्त कल्याण गुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीकः నిరంతరం మంగళమాతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఇన్ఛార్జ్ రఘునందన్ రావు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నగర పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారిన తరుణంలో మొదటిసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి కోసం దుబ్బాక మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి బాలేష్ గౌడ్, చింతల సంతోష్ గుప్తా, రాజిరెడ్డి, రోషయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అంశాలని మనం గమనంలోకి పెట్టి ఓటు వేసేటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు వస్తున్నటువంటి నిధులు మినహా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు కానీ నగర పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ప్రత్యేకంగా నిధులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఒక్కసారి ప్రశ్నించేటువంటి గొంతుకల్ని దుబ్బాక మున్సిపాలిటీలో గెలిపించాలి. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా, నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్పు చెందిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మార్పు కోసం, మంచి కోసం, కాంట్రాక్టర్ల రాజ్యం పోవాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రజలు పెద్ద సంఖ్యలో నిజామాబాద్ జిల్లా మండలంలోని గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సంవత్సరం సందర్భంగా సర్పంచ్ జలంధర్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు మరియు వీడీసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘ భవనానికి స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మహిళలు మరియు గ్రామ ప్రముఖులు మరియు వీడీసీ పెద్దలు తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ సంఘ భవన నిర్మాణానికి మరి నిధులు ఏ విధంగా వచ్చాయి, మరి ఈ భవనము ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలన్న సంకల్పం ఉందో మరి సర్పంచ్ గారిని మరి గ్రామ ప్రముఖ పెద్ద మనుషుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మాది ముత్తగుంట గ్రామం, రూరల్ నియోజకవర్గం. మేము బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఆయన మాకు ఈ మహిళా భవనాన్ని, మా గ్రామానికి మహిళా భవనాన్ని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసి మా గ్రామ మహిళా సమాఖ్య బిల్డింగ్ ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఈ విషయంలో మాకు మా గ్రామ పెద్దలు గాని మరియు మా డాక్రా మహిళా పెద్దలు మరియు డాక్రా మహిళలు మరియు మా పంచాయతీ సిబ్బంది అందరూ చాలా సహకరించి ముందుకు వచ్చారు. ఈ రోజు మేము ఈ బిల్డింగ్ కట్టుకోవడం జరుగుతుంది. ఈ రోజు జనవరి 1 కొత్త సంవత్సరం రోజున మేము ఈ రోజు పనులు స్టార్ట్ చేసినాం. అలాగే ఇదే ఉత్సాహంతో మా ఎమ్మెల్యే గారి తరఫున నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని ఇలాగే 5 సంవత్సరాల లోపల మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మేము మీ అందరి ముందర విన్నవించుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారి సహకారంతో త్వరలోనే మా ఊర్లో కూడా మరియు సొంత స్థలాలున్న అందరికీ ఇండ్లు కట్టుకునే ఆలోచనలో కూడా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ కొత్త సంవత్సరంలో ఇండ్లు ఇచ్చే ప్రపోజల్ కూడా ఉందన్నారు. కాబట్టి మా ఊర్లో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పైన సెక్యూరిటీ వింగ్ పరిశీలిస్తారా? పైన సెక్యూరిటీ వింగ్ మనకు అంటే కర్నూలు జిల్లా నంద్యాలలో నూతన సంవత్సర వేడుకలు బీజేపీ కార్యకర్త డాక్టర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. డాక్టర్ అభిరుచి మధు గారు భారతీయ నమో సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగడం జరుగుతుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు అన్నగారు పార్టీలో చేరి ఇంత స్పందన భారతీయ పట్టణ ప్రజలకు జాతీయ విశిష్ట. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరం జిల్లా జాతీయ రహదారిపై ఉద్రిక్తత, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిపించాలంటూ రైతుల ఆందోళన. సిద్దిపేట జిల్లాలో బీజేపీ కార్యకర్తల సమావేశం, ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేసిన నాయకులు. నిజామాబాద్ పోలీస్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు, ప్రజాసేవ కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందంటూ సిపి కార్తికేయ వ్యాఖ్య. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.